ఏపీలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య సై అంటే సై అనే రీతిలో మాటల యుద్ధం సాగుతోంది. మీ పాలన అంటే మా పాలన అంటూ సోషల్ మీడియా మారుమోగిపోతుంది. ఇంతలా పొలిటికల్ హీట్కి కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో వైసీపీ శ్రేణులు శుక్రవారం నిరసనలు కొనసాగిస్తున్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ నిరసనల పర్వానికి శ్రీకారం చుట్టింది. ముందుగా అన్ని జిల్లాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి అక్కడక్కడ వైసీపీ శ్రేణులు రహదారిపై బైఠాయించారు. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా బందోబస్తు చేపట్టారు. అయితే వైసీపీ నిరసనల మాట ఏమో కానీ టీడీపీ సోషల్ మీడియా మాత్రం ఘాటు రిప్లై ఇస్తోంది. ఓవైపు వైసీపీ సోషల్ మీడియా పెరిగిన విద్యుత్ ఛార్జీల పాపం కూటమిదేనంటూ నిరసన సాగిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా విస్తృత ప్రచారం చేస్తుండగా దీనికి స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడంలో టీడీపీ బిజీగా ఉంది. 6 నెలల్లో విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతుందని వైసీపీ అంటుండగా మరోవైపు ఈ పాపం మీదేనంటూ టీడీపీ కోడై కూస్తోంది. 5 ఏళ్లలో మాజీ సీఎం జగన్ మింగిన వేల కోట్ల లంచాల దాటికి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చిందని, అదే ఇప్పుడు వినియోగదారులపై పెనుభారంగా మారిందని టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. నక్కల కుతంత్రాల గురించి చందమామ కథల్లో చదివాం కానీ కొంతమంది మనుషులు కూడా అలాంటి నక్కలకు ఏమాత్రం తీసిపోరని ఈరోజు ఏపీ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారంటూ టీడీపీ సీరియస్ కామెంట్స్ చేసింది. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల నుంచే 5 ఏళ్లలో 32,000 కోట్లు ముక్కుపిండి వసూలు చేసి 10వసారి పెంచడానికి కూడా అనుమతి తెచ్చుకున్న మాజీ సీఎం జగన్ ఇప్పుడు తానే ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని టీడీపీ సోషల్ మీడియా ప్రశ్నిస్తోంది. విద్యుత్ ఛార్జీల పెంపుపై 2 పార్టీల మధ్య శుక్రవారం ఉదయం నుండి సోషల్ మీడియా వార్ సాగుతోంది. నిమిషానికి ఆరోపణల పర్వం ఉధృతమవుతూ వస్తుంది. దీనితో నెటిజన్స్ కూడా తమకు అనుకూలమైన పార్టీకి మద్దతు పలుకుతూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఎంత జరిగినా ఏం చేసినా పెరిగిన విద్యుత్ ఛార్జీలు మాత్రం తగ్గవు కదా అంటూ ప్రజలు నిట్టూరుస్తున్నారు.